నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 175కు 175 గెలుస్తానని చెప్పినాడు. వై నాట్ 175 అన్నాడు. కానీ ఉన్న 151 ఎమ్మెల్యే సీట్లో 5 కాస్త మిస్ అయిపోయి 11 సీట్లకైతే పరిమితం అయిపోయినారు. అయితే ఆ 151 మంది ఎమ్మెల్యే సీట్లలో ఎక్కడ ఎవరైతే గెలిచినారో మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఈవెన్ ఎమ్మెల్సీలు కావచ్చు, చాలామంది ఇతర పార్టీలో జాయిన్ అయిపోయినారు. కొద్దిమంది హైదరాబాదు, బెంగళూరు, కర్ణాటక, లేకుండా ఒరిస్సా, మహారాష్ట్ర అంట ఇతర రాష్ట్రాల్లో కొడాలి నాని లాంటి వాళ్ళు అయితే అంటే ఆయన అయితే అక్కడికి ఇంకా వెళ్ళలేదు. కానీ వ్యాపారాలు అస్సాంలో కూడా విస్తరించేట్టుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు సంపాదించినటువంటి డబ్బు వేరే చోట్ల పెట్టుబడులు పెట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర లేకుండా దూరంగా వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు అయితే ప్లాన్ వేసుకున్నారు. యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతున్నారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఫుల్ స్కోప్ ఉంది. ఆ స్కోప్ ఏంటంటే ఆయన క్యాడర్లో ఆయన A2లు గాను A3లు గాను పార్టీలో జాయిన్ అయ్యేదానికి చాలామంది పోటీ పడుతున్నారు. వాళ్ళు ముఖ్యులు ఎవరో ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు ముఖ్యంగా ఏ ఫిలాసఫీ మీద వాళ్ళు ఈ అవకాశాన్ని చేజిక్కించుకుంటున్నారంటే, ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తూ ఉంటారు, సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకున్నవాడు బాగుపడతాడు అని చెప్పి. ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటనే వీళ్ళు ఫాలో అయిపోయి వీర నారీమణులు, వీర ఇంకా విధేయులు అనుకోండి, లేకుండా అంటే పహిల్వాన్లు అనుకోండి, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర జాయిన్ అవుతున్నారు. వాళ్ళలో ముఖ్యులు మొన్న ప్రెస్ మీట్ చూస్తే మనకు అర్థమవుతుంది. విడుదల రజని అయితే ఒక మాట చెప్పింది, నేను జగన్మోహన్ రెడ్డి కారులోనే ఉన్నాను, యాక్సిడెంట్ అయిన దానికి ముందు ఆవిడ చెప్పడం, అంటే యాక్సిడెంట్ అయింది తెలుసు, ఇది ఎట్ట బయటపడలేదులే, అదేదో కార్ నెంబర్ ఎస్పీ గారు వేరే నెంబర్ చెప్పేస్తున్నారు, ఇంక ఇది బయటపడదు అనుకో అని చెప్పి ఆవిడ పైకి కేసు ఆవిడే కొన్ని తెచ్చుకున్నట్టు అంత పని అయిపోయింది. ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఇంట్లో నుంచి దాటుకొని పోయి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ వాళ్ళని కలిసి తిరుక్కొని వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాను. ఏమి నాయకుడు, ఏమి అసలు ఆ జనం ఏంది, ఆ జనసందోహం ఏందని చెప్పి ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి పైన పొగడతలు కుమ్మరిస్తూ బ్యాక్ ఎండ్లో ఏం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డికి నేను అత్యంత సన్నిహితురాలని, పార్టీలో ఎప్పటికైనా రేపో మాపో నాకు కూడా మంచి స్థాయి ఉంటుందని చెప్పి ఆవిడైతే చెప్పుకునింది. ఇంకా మరో రకంగా చూస్తే రోజా గారు, జగన్మోహన్ రెడ్డి గారు డ్యామేజ్ అవుతున్నారు కదా అక్కడ కేసులు గీసులు అని చెప్పి ఈవిడేదో సూపర్ 6 హామీలంట, ఇంకొకటంట అని చెప్పి రోడ్లపైకి విద్యార్థులపైన ఏదో ఫీజు పోరో ఏదో ఇట్లా కార్యక్రమం ఒకటి తీసుకొని చుట్టూరు ముసలోళ్ళని పెట్టుకొని రోడ్లపైకి వచ్చింది రోజా. ఇంకా మూడో వ్యక్తి అంబటి రాంబాబు గురించి మనకు తెలిసిందే. ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్నైతే. ఆయన ఏమని చెప్తున్నాడు, నా పైన ఆల్రెడీ 3 కేసులు 2 కేసులు ఉన్నాయి, ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడల్లా అరెస్ట్ చేయదు, ఇంకా 3-4 కేసులు అయిన తర్వాత అప్పుడు అరెస్ట్ చేస్తుంది, అప్పుడైతే 5-6 నెలలు జైల్లో పెట్టచ్చు కదా అని చెప్పి ఆయన ఫుల్ క్లారిటీలో ఉన్నాడు. అంటే ఖచ్చితంగా తప్పు చేస్తానని చెప్పి ఆయన పక్కా క్లారిటీలో ఉన్నాడు. వీళ్ళందరూ అంటే ఒక చావుకి ఎదురెళ్తాము అని చెప్తా ఉంటారు కదా, అట్లా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరే దానికి అవకాశం ఉన్నదని, సరైన సమయం కదా అని వీళ్ళు వినియోగించుకుంటూనే ఉన్నారు. వీళ్లతో పోలిస్తే నేనేం తక్కువ చేశానని చెప్పి మనం మాట్లాడుతున్నటువంటి లక్ష్మీపార్వతి గారు 4 ఆకులు ఎక్కువ చదివేసి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టారు. ఆవిడ ఏం మాట్లాడిందో వినిపించే ప్రయత్నం చేస్తాను. కానీ ఆవిడ నా మాటలు వినకముందే దయచేసి ఒక్కసారి ఆవిడ ఏం మాట్లాడింటుంది, ఎవరి గురించి మాట్లాడింటుంది మీకు తోచినంత కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎటువంటి మాటలు, లోకేష్ని అది ఇది అనేసి ఉంటుంది, చంద్రబాబు వెనుపోటుదారుడనో లేకుండా ఉంటే ఇంకొకటో చంద్రబాబు గారి పైన, ఇంకా పురంధేశ్వరి పైన ఖచ్చితంగా అనింటుంది, ఖచ్చితంగా భువనేశ్వరి గారిని అనింటుంది, వీళ్ళ పేర్లు ఖచ్చితంగా వాడింటుందని నేనైతే చెప్పగలుగుతున్నాను. దయచేసి మీరు కూడా ఆవిడ ఏం మాట్లాడింటుంది కామెంట్ రూపంలో తెలియజేయండి. యాజ్ ఇట్ ఈస్ సింక్ అయిందో లేదో నేను ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను. సింక్ అయితే ఎస్ ఇట్స్ కరెక్ట్ అని చెప్పండి. ఒకసారి వినిపిస్తున్నాను. అసలు మీ మార్ఫింగ్లకి, మీ అబద్ధాలకి, మీరు చేసే ఎప్పటికప్పుడు మీ కుట్ర రాజకీయాలకి ఇదేనా అసలు పరిపాలన అంటే? చంద్రబాబు మొదలుపెట్టేసింది ఈ మార్ఫింగ్లకి, ఈ రాజకీయాలకి, ఈ కుట్రలకి. ఆవతలేమో లాయర్ చదివేసాను, అప్పుడప్పుడు కోర్టులకు వెళ్తున్నా అని చెప్పి అంబటి రాంబాబు ఫీల్డ్లో ఉన్నాడు ఆ రోజున సత్తినపల్లిలో. ఆయన ఏమంటున్నాడు, గుద్దేసిందే నిజమే, మేము పోయి మా వాళ్ళు పోయి 10 లక్షలు ఇచ్చి వచ్చారు అని చెప్తున్నాడు అంబటి రాంబాబు. ఈవిడేమో మార్ఫింగ్లు అనేస్తుంది. అంటే ఏది నిజము? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ కంటూ ఒక స్టాండ్ ఉండదు, ఆయన పార్టీ కంటూ ఒక లైన్ ఉండదు. ఇదే ఎగ్జాంపుల్. ఆయన ఒక రూటు, ఈమె ఒక రూటు. మార్ఫింగ్లు ఆ మధ్య ఒక మనిషి అనుకోకుండా మద్యం సేవించి ఒక చోట యాక్సిడెంట్లో చనిపోతే 300 సీసీ కెమెరాలు మార్ఫింగ్ చేసినారంటే, అంటే వీళ్ళు చెప్పే విధానం ఏదన్నా కెమెరాలో వీడియోలో తీసిందో ఏదన్నా మార్ఫింగో ఏఐ అంటే అంతో ఇంతో కూడా పసిగట్టచ్చు. ఈవెన్ ఈ ఫుటేజ్ని ఏఐకి మనం వాట్సాప్లోను వాటిల్లో గూగుల్లో ఏఐ కన్నా ఇస్తే ఇది మార్ఫింగా లేదని ఏఐ చెప్పేస్తుంది ఇవాళ. ఇంక దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అటువంటిది 300 సీసీ కెమెరాలు కూడా ఏఐ అది ఇది చెప్పినారు.
చనిపోయింది ఒక దళిత వ్యక్తి. ఈరోజు హర్షకుమార్ అని ఆయన యాడిపోయినాడో ఏమోళ్ళు అనుకున్నాడో. ఇంకా వైసీపీ సాక్షిలోనూ ప్రధానంగా వాళ్ళకి స్టఫ్ ఇచ్చేటువంటి వాడు ఎవడు బెన్నీ లింగం అని ఆయన ఆడెట్టపోయినాడు. రోడ్లపైకి వచ్చి అంటే శాంతి కాముకులు అని చెప్పి అతను వాళ్ళకి వచ్చాం వీళ్ళకి వచ్చాం అని చెప్పినాడు. యాడిపోయినాడు వాడు. సో వీళ్ళ వ్యవహారం అట్టున్నది. ఈవిడ వచ్చి ఇంక శుద్ధ పూస. లక్ష్మీపార్వతి అయితే శుద్ధ పూస చెప్పడం మార్ఫింగ్ అని చెప్పేసింది. రేపు మాప పబ్లిక్లో మర్డర్లు చేశాం అక్కడ ఇది మార్ఫింగ్ అనేస్తారు. ఇంక దేనికి న్యాయము, ఏది నిజము, ఏది అబద్ధం? ఈ విధంగా జనాల్ని ఒక పక్క సాక్షి ఒక పక్క ఈ లక్ష్మవ్వ హెలోజినేషన్ నెట్టేస్తున్నారు. ఇదేనా నువ్వు ఏదో 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే గొప్ప రాజకీయ జీవితం? నీ కొడుకుని తీసుకొచ్చి ఒక షాడో ముఖ్యమంత్రి వాడు ఈరోజు నువ్వేమి లేవు. నువ్వు సార్ తెలుగుదేశం క్యాడరు పంటి బిగువున ఏదో ఆపుకొని ఉన్నారని ఏదో సామెతలు వాడుతూ ఉంటారు. ఆ తెలుగుదేశం క్యాడర్ నలిగిపోతుంది. ఇట్లాంటి వాళ్ళేమో వాడు వీడు అంటున్నారు. స్వయాన ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారిని. ఇంకా వీళ్ళు ఇంకా టీడీపీకి పనిచేసేటువంటి సోషల్ మీడియా వాళ్ళు లేకుంటే బయట టీడీపీ అభిమానులు ఎవరైనా కావచ్చు, ఏదన్నా లకారాలు వాడితే కన్నా మీకు ఒప్పేనా సార్? వీళ్ళని ఎత్తి జైల్లో వేస్తారు. ఆ మధ్య మనం చూసాం ఏమైందో. తెలుగుదేశం ఐటీడీపీ కార్యకర్తని ఎత్తి జైల్లో మొత్తినారు. అట్టుంటుంది పరిస్థితి. వీళ్ళేమో వాడు వీడు అనొచ్చు గవర్నమెంట్లో ఉండేవాళ్ళని. గతంలో ఆ పరిస్థితి ఉన్నిందా? ఎత్తపోయి అంటే ఒక పోస్ట్ వాట్సాప్ షేరింగ్ కొట్టాక కూడా ఎత్తపోయి జైలు వేసేవాళ్ళు. ఆ పరిస్థితులు ఈ మాదిరి లేవు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం. తప్పును తప్పుగా చూపించినప్పుడు ధైర్యంగా ముందుకెళ్ళి ఇట్టోళ్ళని అరెస్ట్ చేయండి సార్, తప్పే ఉన్నది. యావత్ రాష్ట్రం హర్షిస్తుంది. ఆవిడ చేసినటువంటి తప్పు పబ్లిక్లో ఉన్నది. అది కూడా కరెక్టే లేని రేపు మాపు అది ఆ వాయిస్ కూడా ఇమిటేట్ చేసే ఉంటారు. ఇంత దరిద్రమైన వాయిస్ ఎవడు ఇమిటేట్ చేయగలుగుతారో? లాగా మూలబడి ఉన్నావు. అదేవిధంగా ఇక నీ కొడుకు ఇష్టం వచ్చినట్టు వాడికేమీ తెలియదు. ఓనమాలు కూడా రావు రాజకీయాల్లో. అందువల్ల తనకు తెలిసింది ఏంటంటే నేను భయపెట్టేస్తే అది కూడా భయం ఈయన పెట్టడం కాదు, వచ్చినటువంటి దరిద్ర పరిపాలన మీది. నారా లోకేష్ గారికి ఓనమాలు కూడా తెలియదంట. ఈ 175 నియోజకవర్గాల్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన ఒకే ఒక మనగాడు కేవలం నారా లోకేష్. ఇందు మూలంగా నేనైతే ఒక సినిమాలో ఒక చిన్నపాటి ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. ఇది మహేష్ బాబుది ఒక సినిమా ఉంటుంది. వెంకటేష్ మహేష్ బాబు యాక్టింగ్ చేసినటువంటి సినిమా సీతమ్మలో సిరిమల చెట్టు. ఆ సినిమాలో రావు రమేష్ ఒక చోట కూర్చోంటాడు. ఏది హోటల్లో. అంటే ఆ సన్నివేశంలో పాత్రధారులు వచ్చి రావు రమేష్ ఒక చోట కూర్చుంటాడు. రావు రమేష్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ అల్లుళ్ళు ఇటు సైడ్ కూర్చుంటారు. ఇంకా యాదృచ్ఛికంగా అనుకోకుండా మహేష్ బాబు ఇటు సైడ్ కుర్చీలో కూర్చోవాల్సి వస్తుంది. అప్పుడు ఈ రావు రమేష్ అడుగుతాడు, ఏరా ఏం చేస్తున్నావు అంటే ఇవి మహేష్ బాబు ఏం చెప్పడు గమనుంటాడు. అప్పుడు ఈ రావు రమేష్ నవ్వుకొని ఒక విజను ఒక ప్లానింగు అది ఇది అని చెప్తాడు ఈ రావు రమేష్. నేను ఉండేది ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ నేను పోల్చుకోమని నేను చెప్పట్లా. ఫస్ట్ 2014 నుంచి 2019 వరకు ఈ బాబు గారు వచ్చి ఏం చెప్తున్నారు, నారా లోకేష్ గారు బాబు గారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఇట్ ఈస్ పోల్చుకొని చూడమన్నట్లే. ఒక విజను ఒక ప్లానింగ్ అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ జాబ్లు వాళ్ళు చేసుకుంటున్నారు, ఏదైనా కంపెనీ వాళ్ళు ఇచ్చిన కర్తవ్యం వాళ్ళు అయితే నిర్వర్తించుకుంటున్నారు ఆడ. అంతకు మించి పక్కదారులు వాళ్ళని పొడసాలా లేదంటే వీళ్ళకి ఇచ్చాలా లేదంటే ఏం జరుగుతుంది అది అనవసరం. ఇచ్చినటువంటి కార్యాన్ని అభివృద్ధి కార్యక్రమంలో యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా నీ పని ఏంది నీ కథ ఏంది అన్నారు. ఇతను ఏడున్నటువంటి ఆడ నారా లోకేష్ గారు నారా లోకేష్ గారే ఏడున్నది 2014 నుంచి 2019 వరకు. ఇప్పుడు ఏడున్నాడు కదా మహేష్ బాబు పాత్రధారిలో నారా లోకేష్ గారు. ఇదేంది 2024 నుంచి 2029 వరకు ఉన్నటువంటి ఎపిసోడ్లో నారా లోకేష్ గారు. ఈయన కోపం వచ్చేసి అంటాడు, ఈయన పని ఆయన చేసుకున్నాడు, అది బ్యాక్ ఎండ్లో పని చేసుకుంటున్నాడు, అది అందరికీ చెప్పాల్సిన పనిలే. ఆ రెడ్ బుక్ ఏదో అంటారు కదా ఎట్టయినా కానీ. ఈయన కోపం వచ్చి కోర్తే పెట్టిప్కి సౌండ్ వచ్చేస్తుంది అంటాడు ఈ పాత్రధారి, ఈ నారా లోకేష్ పాత్రధారి మహేష్ బాబు క్యారెక్టర్లో. ఇక్కడ నారా లోకేష్ గారే బాగుండేవండి, అతని పని ఆయన చేసుకుంటా క్లాస్గా ఆయనగా ఉండేలా గిచ్చి కొట్టి అది కేజీఎఫ్లో ఒక డైలాగ్ ఉంటుంది, కత్తిని ఒక రాడ్ని కొలిమిలో పెట్టి కొట్టి కత్తిని చేశారని. ఆ మాత్రం కత్తిని చేశారు. అటు కూర్చోండాడు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు ఆయన జీవితంలో నీ జోలు రాడు. పిచ్చికొక్క పైన రాయి వేసాం ఒకటే లేకుండా ఒకటే అని చెప్పి ఆ పిచ్చుకుక్క దాని జీవితం ఎట్టుంటే అటు పోతుంది. ఆ రకాన నీ జోలు రానే రాడు. నీకున్నటువంటి భరోసా అది. కాబట్టి నువ్వు ఏమైనా మొరగొచ్చో ఏమైనా అనొచ్చగాక. ఈ ప్రభుత్వంలో మీరు చేస్తుంది ఏంటంటే ఇదిగో ఇట్లాంటి అనాచారాలు. మీ పార్టీ వాళ్ళు ఏదో పని చేసినా సరే వాళ్ళకి ఏ విధమైన శిక్షలు లేవు. వాళ్ళు మహిళల్ని భయంకరంగా మరి మీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వ్యక్తిత్వ హననాన్ని చేస్తుంటే దానికి ఏ విధమైన కొమ్మినేని గారి వ్యక్తిత్వ హననాలు ఎవరు చేయాల. ఇప్పుడు శాంపుల్ ఎగ్జాంపుల్ నాదే. ఏంటంటే నారా లోకేష్ గారిని వాడు వీడియో అన్నారు, దానికి మాట్లాడచ్చా మాట్లాడకూడదా మీరైనా దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి. అంటే వాళ్ళకొక న్యాయం వీళ్ళకొక న్యాయం. నేను చెప్తున్నాను కదా నారా లోకేష్ గారు ఈ జోలే పారు. ఇంకొకటి
వైసీపీ వాళ్ళు చేస్తే జైలు వేస్తున్నా, వీళ్ళు అయితే జైలు వేయలేదన్నారు కదా. ఐటీడీపీ కార్యకర్త ఆయన చేబ్రోలు కిరణ్ ఆయన ఎత్తపోయి జైల్లో వేశారు, మనందరికీ గుర్తు. మోకురు టీడీపీ ఎమ్మెల్యే ఒక పలానా పేరు అనవసరము ఒక మహిళతో ఉన్నాడు, ఆ వీడియో బయటకు వచ్చిందంటే ఎత్తుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేసేశారు. అది టీడీపీ యొక్క నైజం. దాన్ని అతని వల్ల ఉపయోగం ఉంటుంది, ఆ తర్వాత ఆయన వల్ల సర్పంచులు గెలిచారు, ఆ తర్వాత ఎంపీటీసీలు గెలిచారు, ఆయన వల్ల ఏమన్నా పార్టీకి ఫండ్ వస్తుంది, ఏం ఆలోచన లే. తప్పు చేసినారంటే పార్టీ నుంచి ఎలిమినేషనే. ఆ అవతల వీళ్ళని విమర్శించే వరకు వీళ్ళు తెచ్చుకోరు. అప్పటికప్పుడు ఆయన మీద కేసు పెట్టి తీసుకెళ్ళి ఇదా మీ పరిపాలన, ఇది సుపరిపాలన అంటారా? కేఎస్ఆర్ గురించి అదే కేఎస్ఆర్, ఈవిడ కేఎస్ఆర్ లైవ్ షోలో ఉండింది. అతను ఎవరో టెలికాలర్ ఒకడు లైన్లో వచ్చి రాజు అనే అతను ఏమన్నా అంటే, అమ్మ నువ్వు రామారావు జీవితానికి దాపరిచ్చినాక ఆయన చనిపోయే రోజుల్లో ఏమైందో తెలుసు, నువ్వు మరో బిడ్డను కనాలని చెప్పి ప్రయత్నం చేసి ఏమేమి వాడినారో ఇవన్నీ తెలుసు, రామారావుకి చెప్పకుండా ఇవన్నీ చేసావు అని చెప్తా ఉంటే కోట తెప్పళ్ళు రాలిపోతాయన్నాడు ఈ ఒక్క మనిషి, కేఎస్ఆర్ అనే మనిషి. మనందరికీ గుర్తు, మళ్ళీ గుర్తు చేస్తున్నా. అదే మనిషి ఒక ప్రాంతాన్ని అంత ఆ విధంగా గాయపరిచి, ఆ మహిళని అంత గాయపరిస్తే ఏముండదు, ఎత్తకపోయి జైల్లో ఏం చేస్తారు ఖచ్చితంగా. కాబట్టి దాంట్లో చట్టం పరిధిలో కోర్టులు ఇతను అరెస్ట్ కాకూడదు లేదా ఇతను బెయిల్ పైలు రావాలని చెప్పి కోర్టు చెప్పినట్టు మళ్ళీ ప్రభుత్వం ఇది జరిగిపోతుంది. వేరే అతనైతే జైల్లో ఉన్నాడు. నిజంగా నిజాయితీగా ఒప్పుకోండి, ఒక్క పాయింట్ అన్న నిజాయితీగా ఒప్పుకోండి. ఆ మూడాయన ఒక వేస్ట్ ఫెలో అనేది అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆయన అందుకే సనాతన వేషం వేసుకొని రాష్ట్రాలన్నీ తిరుగుతున్నట్టున్నాడు. సనాతన ధర్మం పాటించేవాళ్ళు లేదా ఈ హిందుత్వాన్ని పరిపూర్ణంగా నమ్మేవాళ్ళు దయచేసి ఖచ్చితంగా కామెంట్ రూపంలోనూ వీలైతే మీకు తోచిన మాధ్యమాల్లో ఈ లక్ష్మీ పార్వతి సారీ చెప్పే వరకు వేసుకోండి. నేనైతే చెప్పగలుగుతున్నా. సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి గౌరవం తెచ్చే విధంగా, వన్నీ తెచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఎక్కడా షోకేస్ లేదు, ఆయనకంత టైం లేదు. ఒక పక్క సినిమాలకు టైం లేదు, ఒక పక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఆ లైన్ పైన అసలు ప్రతి దానికి టైం లేదు. ఉన్న టయాన్ని యాజ్ ఇట్ ఈస్ మినిట్ టు మినిట్ వాడుకొని మరి కొద్దిపాటి టైం దొరికితే దేవుడు చుట్టూ తిరుగుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి ఆయన కూడా అంటే హిందూ ధర్మం పైన నమ్మకం కోల్పోయే విధంగా చేసే వ్యక్తిని కూడా కించపరిచే విధంగా మాట్లాడితే ఎవడు సహిస్తారో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను అండి. ఆయన గురించి వేస్ట్ మాట్లాడటం కూడా వృధా, ఎందుకంటే ఆయనకు నాయకత్వ లక్షణాలు మొదటి నుంచి లేవు, ఎదిరించే తత్వం అస్సలు లేదు. చంద్రబాబు పిలిచినప్పుడు వచ్చి జగన్ గారిని ఒక తిట్టు పోవటానికి మాత్రం ఉపయోగపడతా ఉన్నాడు. కనీసం మీ పక్కన స్థానం కూడా ఇవ్వనంత స్థితికి దిగజారిపోయాడు అతను. పవన్ కళ్యాణ్ పైన పడి ఏడవడం తప్ప వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారిని నరకయాతం చూపించే విధంగా నేను ఏదైతే ఈ క్యాడర్ చెప్పినానో చుట్టూరు జగన్మోహన్ రెడ్డి చుట్టూరు వీళ్ళని పార్టీ నుంచి ఎలిమినేట్ చేయలేక, పార్టీ నుంచి తరిమేయలేక జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళతో కాలక్షేపం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఇటువంటి మాటలు అనిపించే అటు బీజేపీకి ఇటు చంద్రబాబు గారి దగ్గరికి దరిచేర్చారు ఇప్పుడు ఆల్రెడీ. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏ రేంజ్కి వెళ్ళిపోయినారంటే, నాయనా మీరు ఏ రేంజ్లో మీరు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళుగా మారి అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పవన్ కళ్యాణ్ వర్సెస్ టీడీపీ, చంద్రబాబు వర్సెస్ పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇటువంటి ఏది పెట్టినా ఎన్ని కించపరిచే మాటలు పెట్టినా కూడా ఎవరు పెట్టారో నేను అర్థం చేసుకోలేనంతోని కాదు. మీరు ఏమైనా చేయండి, నెక్స్ట్ 20 ఏళ్ళు బాబు గారితో కలిసి జర్నీ చేసేదే అని ఇటువంటి వాళ్ళు మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా చెప్పేశారు. సో ఇటువంటి వేస్ట్ మాటలు పనికిరావు. రాష్ట్రం వైపు చూస్తుందంట, అంత పెద్ద గిన్నెస్ బుక్లో ఎక్కి ఆయనకు ప్రైమ్ మినిస్టర్ గారి కంటే లోకేష్ బహుమతి ఇస్తున్నాడు. అన్ని లోకేష్ బహుమతి ఇస్తున్నాడు. ఎన్ని 600 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎవడన్నా మూర్ఖుడు, సిగ్గుండేవాడు, సిగ్గు మనం లజ్జ ఉండేవాడు ఎవడన్నా 600 కోట్లు అనేవాడు ఉన్నాడు మన రాష్ట్రంలో? ఒకడేమో 30 కోట్లు అంటారు, ఒకరేమో 300 కోట్లు అంటారు, ఈవిడేమో 600 కోట్లు అంటుంది. గిన్నీస్ బుక్ రికార్డు. మీరు కూర్చొని పప్పులు బెల్లాలా అదేదో రుషికొండ ప్యాలెస్ మాదిరో లేకుంటే వేరే ప్యాలెస్ల మాదిరో పేదలు తినే రేషన్ బియ్యం తిన్నట్టు పంది కుక్కలు అలా తింటే అయిపోయేదే. ఇది ప్రపంచ చరిత్రలో వరల్డ్ రికార్డ్స్లో ఉంటుంది. మన రాష్ట్రానికి అంత గౌరవం తెచ్చే విధంగా ఈ రికార్డ్స్ ఎందుకు పనికి వస్తాయంటే, యుఎన్ఓ కానీ బయట హెల్త్ ఆర్గనైజేషన్స్ కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కానీ విపత్తు సమయాల్లో మనకు ఏదన్నా లోన్లు ఇచ్చేదానికి లేదా మన పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా విరజిల్లేదానికి, మనకు అక్కడ ఏదైనా మీటింగ్లు అవకాశాలు దక్కేదానికి అట్లా ఉపయోగపడతాయి ఈ వరల్డ్ రికార్డ్స్. ఆశామాషిగా కాదు, కూర్చొని తినేసేంత సులభం కాదు. నీకు అదేదో ఇచ్చారు కదా పదవి, గతంలో కనీసం కుర్చీలు కూడా లేవు నీకు ఇచ్చిన పదవిలో, అది పరిస్థితి. అది మొత్తం నీకు ఫండ్ కూడా రాకుండా తినేసారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కార్పొరేషన్లో నుంచి ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు ప్రతి ఒక్క కార్పొరేషన్ నిధులన్నీ బటన్ నొక్కుతున్నాను వాళ్ళకి పడిపోతున్నాయని చెప్పి ఇట్టేసేసాడు.
వాళ్ళకు స్వయం ఉపాధి కల్పించే విధంగా, లేదంటే ఈ ట్యాక్సులు తోలుకోవడమో, లేకుంటే కార్లు కొనడమో, విదేశీ విద్య అని చెప్పో ఇవన్నీ ఎట్టపోయినా ఈ పథకాలన్నీ ఎగరగొట్టేశాడు. ముందు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని ఏదో నీతులు సామెతలు చెప్తున్నావు కదా, అన్ని తెలుగు వచ్చిందని అలా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ తూ తా అనుకుంటా దయచేసి నేర్పించాలి ఫస్ట్. నారా లోకేష్ గారిని మళ్ళీ అది ఇది అందు ముందు మీ ఏదో దత్తపుత్రుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అవన్నీ నేర్పి ఫస్ట్. అంతెందుకు రామారావు గారి పేరు ఏదైతే ఉండిందో హెల్త్ యూనివర్సిటీకి అది తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టినప్పుడే నువ్వు పార్టీకి రాజీనామా చేసి హరే రామ హరే కృష్ణ అంట ఎక్కడికన్నా కాశీకి పోయింటే ఒరే నాయన అంత మంచిదాన్ని మనం ఇన్ని రోజులు తప్పుపట్టామని చెప్పి అందరూ అనుకునేవాళ్ళు. అది కాదు పరిస్థితి. ఇది ముసలి నక్క మాత్రం రాష్ట్రానికి దాపరిచ్చున్నావు నువ్వు, వాస్తవంగా ఉన్నమాట చెప్పాలంటే. ఇంత రసాభాస చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని పాపం మీరేమి దీని గురించి పట్టించుకోరా? మరి ఇంతమంది ఆడపిల్లలు కనీసం మీ పార్టీ తరపునైనా, మీరు పార్టీ అధ్యక్షురాలే కదా, ముగ్గురు కలిస్తే అది నాశనమే అయిపోతుంది అన్నట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే సర్వనాశనం, అభివృద్ధి లేదు. అమరావతి పేరుతో పెద్ద అవినీతి భాగవతం జరుగుతూ ఉంది అక్కడ. చేతనైతే కేసులేండి, ప్రతి రూపాయి అంటే మీరు చెప్పేది నరేంద్ర మోడీ గారు ఏమన్నా అవినీతిపరుడైనా మీరు అనేది? ప్రతి రూపాయి ఎట్ట ఖర్చు అవుతుందని చెప్పి నరేంద్ర మోడీ గారి కనుసన్నులో జరుగుతుంది అది వాస్తవంగా. నీకు చేతనైతే ఏమన్నా అంటే బాబు గారిని అంటారు, లేకుంటే నారా లోకేష్ గారిని అంటారు. సరే అది కూడా పక్కన పెట్టండి. మోడీ గారు తెలిసి అవినీతికి ప్రేరేపించే విధంగా మోడీ గారు సై అంటున్నారా? దాన్ని చెప్పండి. ఒక 3-4 ఏండ్లు ఉంటే ఈ తలసరి ఆదాయం మన రాష్ట్ర జీడిపి పెరుగుతుంది. ఈ సంక్షేమ కార్యక్రమాలు మీరు 5 ఏళ్ళు కలిసి 2,80,000 వేసారో 2,70,000 వేసారో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు తలసరి ఆదాయం పెరుగుతుంది 5 ఏళ్ళ తర్వాత. ఈ 4,000 వేసే పెన్షన్ కాస్త అది ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. 5 నుంచి 7 ఏండ్లు టైం. ప్రతిదీ అప్పుడు దాకా ఓపి పట్టాలని ఉండే తినేస్తాం, అందరికి వేసేస్తాము, గుంతల రోడ్లు పూడ్చము, ఇవన్నీ చెప్తా ఉంటే అది అయ్యే పని కాదు. సో ఈవిడ మాట్లాడింది రకరకాలుగా మాట్లాడుంటారు. ఇప్పుడు వరకు ఇది చాలు. మాట్లాడుతూ ఉంటే ఆవిడ విలువ ఊరికి అనవసరంగా పెంచిన వాళ్ళు అవుతాము. ధన్యవాదాలండి.